నమస్తే. నేను మీ వాసా లక్ష్మణ. మిత్రులారా, నేను ఒక వాస్తవాన్ని చెప్తున్నా. ఏదో కాంగ్రెస్ పార్టీ పైన కోపంతోని కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది నేత కార్మికుల పాలిట శాపమైందేమో అని నాకనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేత కార్మికులకు, చేనేత కార్మికులకు అది చేస్తున్నాం, ఇది చేస్తున్నామని రకరకాల వార్తా కథనాలు రాయించుకుంటుంది. ఆ వార్తా కథనాలకు వాస్తవానికి చాలా వ్యత్యాసం ఉంది మిత్రులారా. ఎందుకంటే ఆ వ్యవస్థలోకెళ్ళి చూసిన వాడిని కాబట్టి చెప్తున్నా. ఆ దగ్గరికెళ్ళి చూసిన నేను. ప్రభుత్వం వస్తూనే నేత పరిస్థితిపై వేటు వేసింది. ఎందుకో తెలియదు మరి. మరీ ముఖ్యంగా సిరిసిల్ల విషయం తీసుకుంటే, సిరిసిల్లలో గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బతుకమ్మ చీరల పథకాన్ని తీసుకొచ్చింది. ఆ బతుకమ్మ చీరలు నాసిరకమో ఏదో రకం, కానీ అక్కడ నేత కార్మికులకు ఒక 9, 10 నెలలు పని దొరికింది చేతి నిండా. కానీ ప్రభుత్వం వస్తూనే రకరకాల కుంటి సాకులు చెప్పి ఆ పథకాన్ని రద్దు చేసింది. రద్దు చేయడం వల్ల ఏమైంది, వ్యవస్థ మొత్తం చిన్నభిన్నమైపోయింది. దాదాపు ఒక 20 నుంచి దాదాపు 28 మంది నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వాళ్ళ పిల్లల అనాథలైన్లు. అయినా సరే ప్రభుత్వము కనీసం ఆ మానవత దృక్పథంతో ఆ పరిశ్రమపై దృష్టి పెట్టాలని ఆలోచన లేదు. కానీ ఎంతసేపు గొప్పలు చెప్పుకోవడం, వార్తా కథనం రాయించుకోవడం వీటికే సరిపోతుంది ఇట్లా. ఒక వాస్తవాన్ని చెప్తున్నాం ఇట్లా. ఎందుకంటే ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడితే ఏమంటారంటే, ఓహో వాసా లక్ష్మణ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నట్టు. ఆ మధ్యలో కూడా వాసా లక్ష్మణ బీజేపీ కూడా అన్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అంటారు. మీరు ఎవరేమని అనుకోండి, ఒక వాస్తవాన్ని మాత్రమే చెప్పాలన్న బాధ్యతతో వచ్చిన. ఎందుకంటే ఎంత దరిద్రం అంటే మిట్లారా, ఇంత దారుణంగా ఉందంటే, ప్రభుత్వము ఈరోజు కూడా చాలా మందితో మాట్లాడిన ఈ సిరిసిల్ల విషయంలో, సిరిసిల్ల నేత కార్మికులతో చాలా మందితో మాట్లాడాను నేను. అక్కడ యారన్ డిపో ఉంది, వేములవాడ అక్కడ యారన్ డిపో కూడా వెళ్ళనియ్యాలి నేను. యారన్ డిపో ఏర్పాటు చేస్తే సిరిసిల్ల నేత కార్మికులకు నేత కార్మికులు దాన్ని ఏమంటారు, వర్కర్ టు ఓనరా, కార్మికుడు ఓనర్ అవుతాడు అని ఏదో చెప్పి యారన్ డిపో ఏర్పాటు చేసిండు. సిరిసిల్ల అక్కడ పరిశ్రమ ఉంటే వేములవాడ అక్కడ ఏర్పాటు చేసిండు. ఆడికి చూస్తే ఏమీ లేదు, ఏమీ లేదు. 4 కుర్చీలు 2 బెంచీలు అనే విధంగానే ఉంది, ఏమీ లేదు. పోనీ ఆ యారన్ డిపో వల్ల సిరిసిల్లకు ఫలితం లేదు. ఇలా నాకు ఘర్షకుర్తి కానీ ఆడ కొత్తపల్లి కానీ చాలామంది నాకు అక్కడ ఉన్న నేత పరిశ్రమ ఉన్న నేత కార్మికులకు చాలామంది ఫోన్ చేశాను. వాళ్ళు కూడా యారన్ డిపో వైపు వెళ్ళిళ్ళట. అరే సిరిసిల్లలోకి ఎత్తలేరు, మాకేమి ఇస్తలేరు అని చెప్పి వాళ్ళు కూడా నోరెళ్ళ పెట్టే పరిస్థితి వచ్చేసింది. అదే కాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ బతుకమ్మ చీరలు కాదు, ఇందిరా మహిళా శక్తి చీరలు అని ప్రవేశపెట్టింది. ఇందిరా మహిళా శక్తి చీరల ఈ పథకం ఉంది కదా, ప్రవేశపెడుతున్నామని చెప్పింది. ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి భీములు ఆ సాంచల మీదకి, పవర్లో మీదకి పోలేవు. ఇస్తున్నామని చెప్పి రోజులు గడుస్తూనే పోతున్నాయి. పొన్నం ప్రభాకర్ వస్తారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, జౌళి శాఖ కమిషనర్ గారు, జౌళి శాఖ వాళ్ళు వస్తున్నారు, చేస్తామంటున్నారు, వెళ్ళిపోతున్నారు తప్పించి అసలు ఆ చేసే ఆలోచన కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదేమో అనిపిస్తుంది. ఇంకొక మిత్రుడు నాకు ఏమన్నాడంటే, అన్న గతంలో బతుకమ్మ చీరలు ఉన్నప్పుడు ఆ బతుకమ్మ పండుగ నాటికి బతుకమ్మ చీరలు రెడీగా ఉండాలి కాబట్టి ముందుగానే మార్చిలో, ఫిబ్రవరిలో, ఏప్రిల్లోనో బతుకమ్మ చీరల ఆర్డర్ వచ్చేది. ఆ బతుకమ్మ పండుగ వచ్చేసరికి చీరలు నేసి ఇచ్చేవాళ్ళం. కొద్ది గొప్ప మాకు కడుపు నిండుతుండే, మాకు తృప్తిగుంటుండే. ఇప్పుడు ఏమైంది, ఆ ఇందిరా మహిళా శక్తి చీరలు, బతుకమ్మ చీరలు బతుకమ్మ పండుగ కోసం, బతుకమ్మ పండుగ నాడు తెలంగాణ మహిళలకు ఇచ్చేందుకు ఏర్పాటు చేసే చీరలు. మరి ఇందిరా మహిళా శక్తి చీరలు ఏ పండుగకి ఇస్తారో తెలియదు, ఎందుకు ఇస్తారో తెలియదు. కాబట్టి అవి వాటి వల్ల జాప్యం అవుతుంది, అవి ఇస్తారన్న నమ్మకం కూడా లేదు అనే విధంగా చాలామంది మాట్లాడుతున్నారు. దీని విషయంలో కూడా నేను ఖచ్చితంగా నేత కార్మికుల దగ్గరికి వెళ్తా. ఎందుకంటే చాలా వరకు నేను ఈరోజు పొద్దున్న మాత్రం దీని మీద దృష్టి పెట్టిన, అసలు ఏం జరుగుతున్నది ఇక్కడ. ఇంతమంది నేత కార్మికులు చనిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం ఆలోచించడం లేదు. కానీ ఒక మాట స్పష్టంగా చెప్తున్నానండి, అంటే ఇప్పుడు ఈ వాసా లక్ష్మణ గిట్టెట్లే చెప్తుంది మీరు అనుకోవచ్చు. కానీ గత బీఆర్ఎస్ పార్టీ అప్పుడు
ఆ అధికార పార్టీకి ఆహ్, మేము వ్యతిరేకంగా మాట్లాడొచ్చు గాక, కానీ కేటీఆర్ గారు గింత సిరిసిల్ల విషయంలో గింత నీచ రాజకీయం చేయలేదు. కొద్దిమందిని మొన్న యూట్యూబ్‌లో కామెంట్ పెట్టిండు. ఇంత నీచ రాజకీయం చేయలేదండి కేటీఆర్ గారు. ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి వీడియో షేర్ చేయండి. హ్మ్. మరి ఒక 20, 30 మంది నేత కార్మికులు చనిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం ఆ పరిశ్రమ గురించి ఆలోచించకపోతే ఎట్లా? ఆ! ఇప్పుడు ఏమైపోయిందంటే నేత పరిశ్రమను పట్టించుకోవడం లేదు సరిగదా! ఆ నేత పరిశ్రమను బూచిగా చూపించి యావత్ పద్మశాలి సమాజాన్ని మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆ వ్యవస్థకు దగ్గరికెళ్ళి చూసిన వాడిని కాబట్టి నాకు స్పష్టంగా తెలుసు. చాలామంది ఈ పేపర్‌లో వార్తా కథనాలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ చేనేతలకు అది చేసింది, నేతలకు ఇది చేసింది అనేసరికి చాలామంది పద్మశాలులు వాస్తవమేమో అనుకుంటారు. కానీ ఆయన దగ్గరికెళ్ళినా కాబట్టి వార్తా కథనానికి, వాస్తవానికి చాలా వ్యత్యాసం ఉన్నది. దీని విషయంలో కూడా నేను మున్ముందు మీకు తెలియజేస్తుంటా. కాంగ్రెస్ పార్టీ తక్షణమే స్పందించి నేత పరిశ్రమపై దృష్టి పెట్టి ఆ సిరిసిల్లలో ఆ ఇంద్రమేళ శక్తి చీరలో ఏదో శక్తి చీరలు అవేదో ఇస్తే వాళ్ళు పని చేసుకొని బతుకుతారు. అనవసరంగా వాళ్ళని గోసపోసుకోకుల్లి. ఆ! ఆ! నేత కార్మికులు పొద్దంతా కష్టపడితేనే వాళ్ళ కుటుంబాలు గడుస్తాయి. ఆ! హ్మ్. ధైర్యంగా వచ్చి చెప్పుకునేటువంటి ఆహ్, ధైర్యం కూడా వాళ్ళకు లేదు. అలాంటి బక్కపలసని జీవులపైన కాంగ్రెస్ పార్టీ కక్ష కట్టద్దని నేను కాంగ్రెస్ పార్టీని విన్నవించుకుంటున్నా. దీని విషయంలో నేను లోతుగా నేను ఇంకా నేత కార్మికుల దగ్గరికి వెళ్తా. ఈ విషయాన్ని మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటా. మీరు ఫాలో అవుతుండండి. ఒకటి చెప్తున్నా, వాసాల లక్ష్మణ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతలేడు. ఒక వాస్తవాన్ని మాత్రమే చెప్తున్నాడు. ఈ వీడియోని షేర్ చేయండి. కాంగ్రెస్ పార్టీకి షేర్ చేయండి. నేను కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నా, నేత పరిశ్రమ పట్ల ఖచ్చితంగా మీరు స్పందించాలి. ప్రతి నేత కార్మికుడికి పని కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేదు మాతోని కాదంటే చేతులెత్తేస్తే వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకుంటారు. కానీ మీరు ఇస్తాం అంటే పాపం వాళ్ళు ఆస్తిని ఎదురు చూసి ఇప్పటికి 20 మంది ఆత్మహత్య చేసుకున్నారు. హ్మ్. కొద్దిగా మానవత్వ దృక్పథంతో ఆలోచించండి. మనసులుగా ఆలోచించండి. హ్మ్. నమస్తే. అందరూ కూడా ఫాలో అవుతున్నాను మిత్రులారా.